ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రేపు బుధవారము యథావిధిగా 10:30 నుండి 1 గంట వరకు కుటుంబ దీవెన కొరకు, మన కుటుంబాలలో ఉండే బిడలు వివాహముల కొరకు, వారి చదువుల కొరకు, అందరి ఆరోగ్యాల కొరకు, మన జీవనోపాధి అభివృద్ధి కొరకు ఈ విషయాల మీద ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది. కనుక ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన అయ్యే వరకు రండి. లేని వాళ్ళు ఉపవాసం లేకపోయినా పర్వాలేదు, మీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, కానీ అందరూ కూడా మంచిగా పాల్గొనండి, అనేకుల్ని పాల్గొనేలాగా ప్రోత్సహించండి. రేపు బుధవారము 10:30 నుంచి 1 గంట వరకు. ఈ ఉదయకాలమందు నిన్నటి దినము యేసుక్రీస్తుకి జీవితంలో చివరి వారం ఇది. నిన్నటి ఆదివారము బేతనియా నుండి యెరూషలేం వెళ్ళారు ప్రభు. అలాగే మళ్ళీ ఈవినింగ్ బేతనియాకు వచ్చేశారు. అలాగే సోమవారం బేతనియా నుండి యెరూషలేం. ఎందుకు వెళుతున్నారు ప్రతిదినము ఆయనంటే, యెరూషలేములో ఆల్రెడీ పస్కా పండుగ జరుగుతుంది కనుక 25-30 లక్షల మంది పాల్గొంటున్నారు. కనుక దేవాలయానికి వెళ్ళి ధూప దీప నైవేద్య బలులు, మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా చూడడానికి వెళుతున్నారు, ఆరాధనలో పాల్గొనడానికి. అలాగే యేసయ్య మరలా మంగళవారం ఉదయము అక్కడికి బేతనియా నుండి యెరూషలేం వెళుతున్నారు. సోమవారం నాడు ఏ చెట్టునైతే శపించారో, ఆకలి వేసి ఆ చెట్టు మరి ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు కదా, శపించారని నేను ఉదయకాలం ముందు మాట్లాడాము. ఆ చెట్టు అది మొత్తం కూడా శపించబడి ఎండిపోయినట్లుగా ప్రభు చూశారు. సరే, ఆయన మందిరానికి వెళ్ళిపోయారు. ఈరోజు మంగళవారము ఆ దినాలలో ఈ మంగళవారము ఆయన మందిరములో పాల్గొన్నారు. పాల్గొనినప్పుడు యేసు ప్రభువారిని అక్కడున్న ప్రధాన యాజకులు, అధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు, హేరోదీయులు, సద్దుకైలు అనే తెగల వాళ్ళు ఆ రోజులు ఉండేవాళ్ళు ఆ యెరూషలేములో. వాళ్ళు యేసుక్రీస్తుని ఒక 4 ప్రశ్నలు వేశారు. ఏమిటి ఆ 4 ప్రశ్నలు అంటే మీ ముందుకు తీసుకొస్తాను. నువ్వు ఏ అధికారం వలన ఈ కార్యాలు చేస్తున్నావు? రెండోది, కైసర్ అనే రాజు ఉన్నాడు కదా, రోమ్లో ఉంటాడు, ఆయనకు పన్ను ఇవ్వాలా ఇవ్వకూడదా? మూడోది, పునరుద్ధానమందు వారిలో ఆవిడికి ఎవరు భారీగా ఉంటారు, ఎవరు భర్తగా భారీగా ఉంటుంది అంతమందిలో ఆవిడ అనేది. నాలుగోది, ఆజ్ఞలన్నిట్లో కూడా ప్రధానమైన ఆజ్ఞేది అని 4 ప్రశ్నలు యేసు ప్రభువారిని వారు అడిగారు. అయితే నెంబర్ 1, ఈ 4 ప్రశ్నలు ఒకదాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా. నువ్వు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు అని యేసు ప్రభువారిని వారు అడిగారు. యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఇందాక నేను చెప్పినట్లు యూదుల సమాజంలో కొన్ని తెగలున్నాయి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు, హేరోదీయులు, జెలోతీయులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరితో ఒకరు ఎప్పుడు కూడా పోటీ పడుతూ ఉండేవాళ్ళు. ఒక తెగ కంటే మరి ఒక తెగ ఉన్నతమైనది అని అనుకునేవాళ్ళు. అయితే ప్రధాన యాజకులను, యోధా మత అధికారులను ఈర్ష్యతో బాగా నిండుకొని యేసు ప్రభువారిని ఏ విధంగానైనా చంపాలి. ఎందుకంటే ఈ అధికారం వల్ల ఈ అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. చనిపోయిన వాళ్ళని బ్రతికించడం కానీ, దెయ్యాలను వెళ్ళగొట్టడం కానీ, కళ్ళు ఇవ్వడం కానీ, మోగవారితో మాట్లాడించడం కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఈ అధికారంతో చేస్తున్నాడు అని ఈ పరిశుద్ధ వారంలో మంగళవారం యేసు ప్రభువారు దేవాలయానికి వచ్చినప్పుడు ప్రధాన యాజకులను, వేరు తెగలకు చెందిన అధికారులు కూడి వచ్చి అందరూ కూడా ఒక్క మాట మీద ఆయన్ని చిక్కుపరచాలని, మాటల్లో ఇబ్బంది చేయాలని, నింద మోపాలని, చంపడానికి ప్రయత్నించారు. లేదా ఈ మాటల్లో ఇబ్బంది పెట్టాలి అన్నట్లుగా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవాలయంలో
క్రయ విక్రయాలు చేస్తున్నారు. అప్పటికే వాళ్ళు చాలా మంది. అది యేసు ప్రభువారు సహించలేకపోయారు. ఎందుకంటే రోకలు మార్చేవారిని, అక్కడే బల్లలు అవన్నీ పడగొట్టేశారు ప్రభు. దేవాలయం గుండా ఏ పాత్ర అయినా ఎవరిని తీసుకొని రానియకుండా చేశారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల్లో పెద్దలు ప్రభువుని దేవాలయంలో కలుసుకొని అప్పుడు ఈ మాట అడిగారు. ఆల్రెడీ అప్పటికే యేసు ప్రభు వారు ఆదివారం కానీ ఈ సోమవారంలో కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఆ పావురాలు అమ్ముతున్నారు దేవాలయం దగ్గర. ఇవన్నీ కూడా చేస్తుంటే ప్రభు వాటిని పడద్రోసి వాళ్ళ మీద కోపగించినట్టుగా మనం చూస్తాం. అప్పుడు నువ్వు ఏ అధికారంతో నువ్వు చేస్తున్నావు ఇవన్నీ కూడా అని అడిగితే ప్రభు ఏమన్నారు తెలుసా? నేను కూడా ఒక ప్రశ్న మీకేస్తాను, మీరు దానికి జవాబు చెప్పండి. మీరు జవాబు చెప్తే నేను కూడా జవాబు చెప్తా, మీరు చెప్పకపోతే నేను కూడా చెప్పను అన్నట్లుగా. ఈ మాటలు మీకు మార్కు సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. ఏమడిగారు అంటే, మరి పరలోకము నుండి ఆ యోహాను ఉన్నాడు కదా, యోహాను ఆ కాలంలో యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడు. యోహాను ఇచ్చిన బాప్టిజము పరలోకము నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగినదా అని అడిగారు ప్రభు వాళ్ళని. యోహాను అంటే అందరికీ కూడా సుపరిచితం. ఏ యోహాను? యేసు రొమ్మున ఆనుకున్న యోహాను కాదు, బాప్టిజం ఇచ్చే యోహాను. కనుక ఆయన గురించి అవగాహన ఉంది కదా. అరణ్యములో ఒక కేక, యేసు ప్రభు వారి కోసం వచ్చాడు. ఆయన మార్గాలను సరళం చేయడానికి వచ్చాడు. ఆయన తేనె తినేవాడు, ఆయన తోలిదట్టు కట్టుకునేవాడు, ఆయన వస్త్రధారణ అది, ఆయన ఫుడ్ అది. అరణ్యములో ఒక స్వరం, ఒక కేక. ఆయన యేసు ప్రభువారిని 10 మందికి పరిచయం చేయడానికి ముందుగా వచ్చాడు. అనేకులకు బాప్టిజం ఇచ్చాడు ఆయన యోర్దాను నదిలో. ఆయన చేతే యేసుక్రీస్తు కూడా బాప్టిజము పొందారు కదా. మరి ఆయన బాప్టిజము పరలోకము నుండి కలిగినదా అని ప్రభు అడిగారు. ఒకవేళ వారేమన్నారంటే పరలోకము నుండి కలిగినది అని చెప్దామా? అయితే ప్రభు ఏమంటారంటే, మీరెందుకు మరి యోహాను నమ్మలేదు? యూదులను అడుగుతారు. మరి తండ్రి నుంచే యోహాను బాప్టిజం ఇస్తున్నాడు, తండ్రి అయిన దేవుని ద్వారా అంటే మరి మీరు తండ్రిని నమ్ముతారు కదా. మరి ఆయనే పంపిస్తే యోహాను దగ్గర మీరు ఎందుకు బాప్టిజం పొందలేదు అని అడుగుతారు. ఒకవేళ మనుషుల వలన కలిగినది అని చెప్దామా అనుకున్నారు. యోహాను అనే ఆయన దేవుని అధికారం మూలంగా బాప్టిజం ఇవ్వలేదు, మనుషులు వలన ఆయన అధికారంతో ఇచ్చాడు అందామా? మనుషులు కొడతారు మనల్ని. ఎందుకంటే ఆల్రెడీ మనుషులందరూ కూడా నమ్మారు అక్కడ. యోహాను నిజమైన ప్రవక్త, అతడు మండుచు ప్రకాశించున్న దీపము, అతడు దేవుని యొద్ద నుండి వచ్చి మంచిగా అద్భుతకరంగా సేవ చేస్తున్నాడు అని. కానీ ఇప్పుడు వాళ్ళు సంశయంలో పడ్డారు. యేసు ప్రభువారిని ఇబ్బందుల్లో పెట్టాలనుకున్నారు, యేసు ప్రభువారిని చిక్కుల్లో పెట్టాలనుకున్నారు. ఏమని? నువ్వు ఏ అధికారం వల్ల ఈ సేవ చేస్తున్నావు అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభు గనక మొదటిగా అన్నారనుకోండి, నేను ప్రభు వలన సేవ చేస్తున్నాను అని అన్నారనుకోండి, తండ్రి వలన సేవ చేస్తున్నాను అంటే ఏమనేవాళ్ళు తెలుసా వీళ్ళు? అంటే దేవుడి నామాన్ని దూషిస్తున్నావు అంటారు. లేదు, నాకు అధికారం ఉంది సేవ చేయడానికి అన్నారనుకోండి, నీకు మతి చెల్లించింది అంటారు వాళ్ళు అని. యేసు ప్రభువారిని చిక్కులు పాలు చేయాలనుకున్నారు. కానీ యేసు ప్రభువారే వాళ్ళని వచ్చిన 5-6 తెగలని ఇబ్బందుల్లో పెట్టారు. యోహాను బాప్టిజం ఏమంటారు మీరు? దేవుడి మూలంగానా, మనుషుల మూలంగానా అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఈ విషయము మాకు తెలియదు అనేశారు. ఈ విషయము మాకు తెలియదు అన్నారు. యేసు ప్రభువారు కూడా ఏమన్నా తెలుసా? అయితే నేను ఏ అధికారం వల్ల చేస్తున్నానో నాకు కూడా తెలియదు అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో మాట, కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇవ్వాలా ఇవ్వకూడదా అని అడిగారు. అప్పుడు ప్రభు వాళ్ళని, అంటే ఇక్కడ ఉన్నటువంటి హేరోదీయులు అనేవాళ్ళు ఉన్నారు, రెండోది పరిసయ్యులు అనేవాళ్ళు ఉన్నారు. పరిసయ్యులకేమో కైసరికి, రోమా రాజుకి పన్ను ఇవ్వడం ఇష్టం లేదు. హేరోదీయులేమో కైసరికి పన్ను కట్టాలి అని అనుకునేవాళ్ళు.
ఇప్పుడు యేసయ్యని ఇబ్బందులో పెట్టాలనుకున్నారు. ఓ ప్రక్క కట్టమంటేనేమో పరిసయ్యులు ఇబ్బంది పడతారు, కట్టొద్దంటేనేమో హేరోదీయులు కైసరికి చెప్పి, రాజుగారికి చెప్పి యేసుక్రీస్తు మీద నింద మోపుతారు. ఇతడు తిరుగుబాటు చేస్తున్నాడు, నీకు పన్ను కట్టొద్దని. కనుక ఇది చిక్కు ప్రశ్నే ప్రభుకి, ఇది ప్రభుకి చిక్కు ప్రశ్నే. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి సమయంలో ప్రభు ఏం చేశారు అంటే, ఆ దినాల్లో 2 నాణ్యాలు ఉండేవి, నాణ్యాలు వాడుకలు ఉండేవి. ఒకటి హెబ్రీ నాణ్యం షెకేలు, ఇంకో నాణ్యము దేనారస్ అంటే దేనారము, అది రోమా ప్రభుత్వ నాణ్యము. ఒకటేమో హెబ్రీ నాణ్యం షెకేల్, రెండోది రోమా నాణ్యము. కనుక దేవాలయంలో షెకేలు నాణ్యం అర్పించడానికి, దేవుడికి అర్పణగా ఇవ్వడానికి ప్రజలు రోమా నాణ్యం తీసుకొచ్చి, అంటే దేనారం తీసుకొచ్చి మందిరం దగ్గర మార్చుకొని దేనారాన్ని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ కానుక అర్పించేవాళ్ళు. కనుక రోమానానిమేమో ధ్యానారం, షెకేలేమో హెబ్రీ నాణ్యం. కనుక మందిరం దగ్గరికి ధ్యానారం తెస్తారు, అక్కడే మార్చుకుంటారు, రోకలు మార్చుకుంటారు. ఇప్పుడు అమెరికా డాలర్ తెచ్చి బ్యాంకులో మార్చుకుంటారు కదా, మన నాణ్యంగా మార్చుకుంటారు కదా, అలాగున వాళ్ళు ధ్యానారం తెచ్చి మందిరం దగ్గర మార్చుకొని షెకేలు కానుక ఇచ్చేవాళ్ళు. అప్పుడు ప్రభు ఏం చూపించారు అంటే, కైసరు బొమ్మను చూసారు, రాజుగారి బొమ్మ. కనుక రాజుగారిది రాజుగారికి కట్టాలి, రాజుగారికి కడుతున్నామని మరి దేవుడు కట్టకుండా ఉంటామా? దేవుడు కూడా కట్టాలి. వీళ్ళిద్దరికి ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాల. ప్రభు చెప్పింది కైసరిది కైసరికి ఇవ్వాలి, ఆ బొమ్మ ఉంది గనక. ఇప్పుడు మనిషి మన ఆకారం దేవుని ఆకారం కనుక, మనం దేవుని ఆకారం గనక మనం దేవుడికి మనం ఇవ్వాలి కానుక అని మాట్లాడేసరికి ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాల. మంగళవారం నాడు 4 ప్రశ్నలు వేశారు, 4టిలో 2టిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నెంబర్ 1, ఈ అధికారంతో నువ్వు సేవ చేస్తున్నావు. ప్రభు ఏమన్నారు? మీరు చెప్తే నేను చెప్తా అన్నారు. వారు చెప్పలేదు, ప్రభు చెప్పలేదు. రెండోది పరిసయ్యులు హేరోదీయులు, ఒకళ్ళేమో రాజుగారికి పన్ను ఇవ్వచ్చు అంటారు, ఒకళ్ళు ఇవ్వకూడదంటారు, ప్రభుని చిక్కుల్లో పెట్టాలని. కానీ ప్రభు చెప్పిన మాట 2 చెప్పారు, రాజుగారికి పన్ను ఇవ్వాలి, దేవుడికి కూడా కానుక ఇవ్వాలి అని. కనుక యేసయ్య అనంత జ్ఞాని. మానవులు ఎవరు ఆయన చిక్కులో పెట్టడానికి? ఆయన మనల్ని చిక్కులో పెడతాడేమో గాని, మనం బయటికి రాలేని చిక్కుల్లో చిక్కుకుంటామేమో గాని, ఆయన దైవ జ్ఞానం ఎరిగినవాడు, ఆయన ఈ సృష్టిని చేసినవాడు. మనం చిక్కుల్లో ఉంటే, మనం బాధల్లో ఉంటే, జీవితము అగోచరంగా ఉంటే, జీవితం అర్థం కాని పరిస్థితులు ఉంటే ఆయన దగ్గర మోకరించి మనం అడగాలి, ప్రభువా చిక్కుల్లో ఉన్నాను, బయటకు వచ్చేలాగా చెయ్యండి, జ్ఞానం ఇవ్వండి, మాకేం అర్థం కావట్లేదంటే మంచి ఆలోచన, ఆశ్చర్యకరుడు గనక, ఆలోచనకర్త గనక నీకు ఆలోచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, నడిపిస్తాడు. ఆయన్నే నువ్వు చిక్కులో పెట్టాలంటే ఇది. అందుకే ఆకాశమందున్నవాడు నవ్వుచున్నాడు అనే మాట, ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చి ప్రశ్నలు వేసి ఆయన నవ్వుకునేలాగా మనల్ని బట్టి. ప్రియ దేవుని బిడలారా, కనుక ఏ చిక్కుల్లో ఉన్నా ఆయన సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు సరైన త్రోవలో, సరైన ఆలోచన ఏం చెయ్యాలి జీవితంలో అనేది ఆయనే మనకు బయలుపరిచి నడిపిస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు ఈ పరిశుద్ధ మంగళవారం ఆనాడు నాయన మీ ప్రభు లాస్ట్ వీక్ లో మీరు ప్రతిదినం కూడా దేవాలయానికి వెళ్ళారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మాకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మేము నేర్చుకోగలిగిన కృప దయచేయమని, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాలలో అయ్యా శుభకార్యాలు జరగడానికి కృపనివ్వండి. అయ్యా సంఘ బిడ్డలు బయటకు వెళుతున్నప్పుడు నాయన ఉద్యోగ పనుల మీద, వ్యాపార పనుల మీద, చదువుల మీద, ఆయా పనుల మీద వెళుతుంటారు. దినమెల్లా వారికి భద్రత ఇవ్వండి, కాపుదల దయచేయండి నాయన, సంరక్షణ దయచేయండి. ప్రతి వారి విషయంలో కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఏ దినమెల్లా ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండును గాక.